నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు టార్గెట్ చేస్తూ ఉండటంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోతున్నారు. అలాగని అందుకు తగ్గట్లే కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి, లేకుంటే వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బందులు పెడతారు. అదే చంద్రబాబు మనస్తత్వం అని జగన్ పేర్కొన్నారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు, నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో, తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు ముందర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్ర సహకారం అందించిందని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని తెలియజేశారు. చంద్రబాబు విజ్ఞప్తితో ఆ పథకానికి కేంద్రం మరొక ఏడాది పొడిగించిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకి అడ్డంకులుగా మారాయని అన్నారు.
140 కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను గాని ఆశయాలను గాని నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్నిచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఐటీలో మన భారతదేశం ఎలా లీడ్ తీసుకొని ఈ రోజు ప్రపంచంలోనే ఐటీలో ఒక బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అలాగే మనం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని సజెస్ట్ చేశారు. దాని సందర్భంగా ఈరోజు ఒక 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీజనల్ సెంటర్స్ అండ్ 1 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని మన రాష్ట్రం తరపున కూడా దానికి కృషి కూడా మనం చేస్తున్నాం. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను. బడ్జెట్ ద్వారా రెగ్యులర్ స్కీమ్స్ ద్వారా జరగాల్సినటువంటి కేటాయింపులు అన్ని కూడా జరుగుతాయి. రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుందో కేంద్రం నుంచి, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈసారి దాని తాలూకా లిమిట్ కూడా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో ఆ లిమిట్ కూడా పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్ణయాలు గాని వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి తప్పులు గాని ఈ రోజు కొన్ని సందర్భాల్లో నిధులు తీసుకొని రావాలంటే అడ్డంకులుగా మారాయి. సో అలాంటివన్నీ కూడా ఛాలెంజెస్ ని మళ్ళీ దాటుకొని మళ్ళీ సాధించుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ వల్ల, ఆయన పట్టుదల వల్ల, ఆయన అండర్స్టాండింగ్ వల్ల ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా రాష్ట్రం మీద ఉన్న ప్రత్యేక కాన్ఫిడెన్స్ తో ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అందరూ కూడా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి సూచించారు. మంగళవారం నగరంలోని పలు విద్యా సంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిర్వీర్యమైన వ్యవస్థల్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకి కృషి చేయాలని అన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో తన వంతు పాత్ర పోషిస్తానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ రోజున గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవ్ గారి నేతృత్వంలో భాష్యం రామకృష్ణ గారి విద్యా సంస్థల్లో ఎవరైతే ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ నిన్న ఈరోజు కలవటం జరిగింది. దాదాపు ఇక్కడ 1500 మంది ఉద్యోగస్తులు వారి యొక్క విద్యా సంస్థలో గుంటూరు కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మోహన్ కృష్ణ గారు, భాష్యం రామకృష్ణ గారు, ముస్తాక్ అహ్మద్ గారు, కోవిల్మూడి గౌరవబాబు గారు, అదేవిధంగా కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని ప్రత్యర్థులు ఎవరు కాదు ప్రగతికి ఓటేయమని చెప్పి, అభివృద్ధికి ఓటేయమని చెప్పి, కూటమి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి, ఆ నేపథ్యంలో నేను అభ్యర్థిని అవటం వల్ల మీ అందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి, సహకరించాలని చెప్పి, ఈనాడు ఈ సమాజం ఏ రకమైనటువంటి సమాజంలో మనం జీవిస్తా ఉన్నామంటే దాదాపు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సందర్భంలో మరలా ప్రజలు విముక్తిని పొంది ఈ రోజున కూటమి నాయకత్వాన్ని తెచ్చుకున్నారు. అలాంటి కూటమి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రం మరలా పునర్వైభవం చెందేలాగా అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనమైన స్థితి నుంచి మరలా మెరుగైన స్థితికి గాడి తప్పిన వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి
మరొకసారి మద్దతు పలకాలంటే మా ఎన్నిక అనేది రాష్ట్ర విద్యా సంస్థల్లో పట్టభద్రులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఓటు అభ్యర్థుల కోసమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అభ్యర్థిగా ఉన్నారు. ఆయన అదేవిధంగా పెద్దలందరూ ఈరోజు సమావేశమయ్యి ఈ ఓటు ఎంత ముఖ్యమో, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యంలో ఈ రోజు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అత్యంత ముఖ్యమైనవి ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకున్న మన పట్టభద్రులందరికీ కూడా మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అదే విధంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించుకోవడం కూడా అదే విధంగా మన బాధ్యత. మంచి ప్రభుత్వంగా ఇది కూడా నిదర్శనంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత భారీ మెజారిటీతో మన కూటమి అభ్యర్థిని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిపించాల్సిందిగా అందరినీ కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి మద్దతు మాకే తెలుపుతున్నారు అని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారం గుంటూరులో చురుగ్గా సాగుతుంది. ఇందులో భాగంగా జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో అరండల్పేటలోని ఓ హోటల్లో మంగళవారం మేధావులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఈశ్వరరావు, అవగాహన సంస్థ ప్రతినిధి కొండ శివరామిరెడ్డి, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. చట్టసభల్లో ప్రజల వాణిని వినిపించేందుకు లక్ష్మణరావు గెలుపు ఎంతో అవసరమని సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యల పరిష్కారం కోసం లక్ష్మణరావు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. లక్ష్మణరావు గెలుపునికి పట్టభద్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుంచి ఉద్యోగులతో పాటు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి అనేక పోరాటాలు చేయడం జరిగిందని లక్ష్మణరావు తెలియజేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం రాజకీయ పార్టీల చొరపడడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. ప్రజల వాణిని శాసన మండలిలో వినిపించేందుకు మరొకసారి తన గెలుపునికి సహకరించాలని లక్ష్మణరావు కోరారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ రోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ సభ్యులు పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి పనిచేయడం ప్రారంభించాం. గత 18 ఏళ్లుగా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందాం. పెద్దలు చుక్కా రామయ్య గారు, నాగేశ్వర్ లాంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు. మేమంతా కూడా గత 18 ఏళ్లుగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశాం. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేశాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అలానే బయట వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం. అదేవిధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పీడీఎఫ్ గా వ్యవహరించాం. ఈ నేపథ్యంలో 27వ తేదీన జరిగేటటువంటి ఈరోజు గుంటూరు నగరంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న దాదాపు 40 సంస్థలు, మేధావులు, విద్యావంతులు సమావేశమై గత 14 సంవత్సరాలుగా శాసనమండలి సభ్యులుగా నిజాయితీగా, నిబద్ధతతో, అవినీతి రహితంగా పనిచేసిన మిత్రులు కేఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని తీర్మానించుకున్నాం. ఆ గెలుపు కోసం ఈ వారం రోజుల పాటు అహర్నిశలు కృషి చేయాలని, ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కేఎస్ లక్ష్మణరావు గురించి వివరించి వారికి 1వ నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం. తద్వారా శాసన మండలిలో ప్రజావాణిని వినిపించే అవకాశం ఉంటుంది.
అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీన గుంటూరులో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శోభాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ యాత్రను నగర ప్రజలు జయప్రదం చేయాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, ఆధ్యాత్మికవేత్త బొలినేపల్లి సత్యనారాయణ, గార్డెన్స్ శ్రీవారి ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య, శోభాయాత్ర నిర్వాహక సమితి సభ్యులు లోకేష్ గుప్తా, వేణుగోపాల్, అడప ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అష్టమ శోభాయాత్ర శ్రీరామనవమి సందర్భంగా జరిగేటువంటి ఈ భారీ శోభాయాత్ర రథయాత్ర ఇక్కడ బృందావన్ గార్డెన్స్ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఇక్కడ కార్యక్రమం ప్రారంభమైన 7 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇక అదే ఆనవాయితీగా ఇక్కడ నుంచి శ్రీరామనవమి రోజు ఈ భారీ రథయాత్ర ప్రారంభించడానికి నిర్వాహకులందరూ కూడా, కమిటీ అందరూ కూడా, ఉత్సవ కమిటీ అందరూ కూడా తగు సన్నాహాలు చేస్తూ ఈరోజు ఈ కరపత్రాలు అలానే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అన్నీ కూడా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం ఆ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహంతో కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని ఈ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున శ్రీరామ ఉత్సవ సమితి తరపున అష్టమ శ్రీరామ శోభాయాత్ర ర్యాలీకి సంబంధించి పోస్టర్ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, పోస్టర్ ఆవిష్కరణలుగా దేవస్థానం అధ్యక్షులు మస్తానయ్య గారు, అట్లాగే భారత ధార్మిక పరిషత్ అధ్యక్షులు పెద్దలు బొల్లేపల్లి సత్యనారాయణ గారు, మళ్ళీ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు అందరికీ నమస్కారం. 2018వ సంవత్సరంలో ఈ శ్రీరామ శోభాయాత్ర పెద్దల ఆశీస్సులతో బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర మొదలయ్యి గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల గుండా కూడా సాగి చివరికి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ముగిసేది. మొదట్లో కొద్దిమంది యువకులు కానివ్వండి, హిందువులు కానీ శ్రీరామోత్సవ సమితి తరపున ప్రతి సంవత్సరం గుంటూరు నగరంలో ఎంతో శోభాయమానంగా ఈ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి మొదలయ్యి గుంటూరు నగరం మొత్తం శోభాయాత్ర నిర్వహించుకుంటూ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఈ శోభాయాత్ర ముగిస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే వేలాదిగా హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శ్రీరామ ఉత్సవ సమితి వారి చేత శ్రీరామనవమి శోభాయాత్ర కార్యక్రమాన్ని జరుపుటకు నిశ్చయించాము. ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి రోజు ఈ కార్యక్రమం ఉదయం 9:11 మొదలయ్యి గుంటూరు నగరంలో పలు దేవాలయాలను కలుపుకుంటూ మల్లారెడ్డి నగర్లోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర ముగిస్తుంది. ముఖ్యంగా బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురము, గాడిపేట, శంకర్ విలాస్, హనుమాన్ సెంటర్, బస్టాండు, మార్కెట్, కన్నికాపల్లి టెంపుల్, నల్లజెరువు మీదుగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. గుంటూరులో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై శ్రీరాముల వారి
గుంటూరు మంగళదాస్ నగర్ లోని తలసేమియా నీడ్స్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉచిత హెచ్ఎల్ఏ పరీక్షలు తలసేమియా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్పీ రమణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నజీర్ మీడియాతో మాట్లాడారు. గత 4 సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలందరికీ తలసేమియా నీడ్స్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వారు సేవా కార్యక్రమం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా సేవలందించే తలసేమియా నీడ్స్ సొసైటీ వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగనే తలసేమియా గురించి ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలందరికీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా తలసేమియాతో బాధపడుతున్న 2 పిల్లల్ని నా సొంత ఖర్చులతో నా సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తలసేమియా నీడ్స్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, సురేష్, 57వ డివిజన్ ఇన్ఛార్జి నూరు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Prevention is better than cure అన్న చాలా మహా సుదీర్ఘంగా వ్యాధి కాదండి, జన్యుపరంగా వస్తున్న డెఫిషియన్సీ. ఇప్పటి వరకు మీరు జీవనం సాగిస్తారు. ఇలాగ మీరు ఉన్న ప్రతి ఒక్కరికి శ్రీధర్ గారిని కోరుకుంటున్నానండి. ఒకసారి అందరూ గట్టిగా మీ కరకాలు గ్రేట్ ఇనిషియేషన్. తలసేమియా నీడ్స్ అంటే గతంలో కూడా ఈ ఏరియాలో కానీ గుంటూరు నగరంలో కూడా చాలా మందికి అవేరెన్స్ లేనటువంటి పరిస్థితి. పిల్లలు చాలా మంది బాధపడతా ఉన్నటువంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా సామాన్యులు కూడా ఈ తలసేమియా ఏంటి అంటే చెప్పలేనటువంటి పరిస్థితులు ఉండేవాడు. ఎవరింట్లో అంటే ఈ ఇబ్బంది ఉండో అటువంటి వాళ్ళకే ఈ వ్యాధి యొక్క లక్షణాలు కానీ ఈ వ్యాధి సోకేటువంటి విషయం తెలిసేది. కానీ గత 15 రోజుల నుండి నారా భువనేశ్వర్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. తలసేమియాకి సంబంధించినటువంటి పిల్లల్ని ఆదుకోవాలి, దీని మీద ఎంతో శ్రద్ధ వహించి ప్రభుత్వాలు కూడా ముందుకు రానటువంటి అమ్మాయికి సహాయం చేసినటువంటి పరిస్థితులు. అందుకని అటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి తీసుకొని రావాలి. సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి ఆదుకోవడం అనేది మన బాధ్యత అని చెప్పి భావిస్తూ ఒక పక్కన తలసేమియా నీడ్స్ వాళ్ళు కానీ, ఒక పక్కన కంపానియన్షిప్ సోదరులు ఎంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు చేసుకుంటున్నటువంటి వ్యాపారాలతో పాటు సామాజిక సేవ కూడా మా బాధ్యతను భావిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు కొత్తగా కేవలం బ్లడ్ అనే కాకుండా వారికి అవసరమైనటువంటి పరికరాలు కానీ, ట్రీట్మెంట్ కానీ, కేర్ కానీ ఇచ్చేటువంటి జనవాది ఫౌండేషన్ అలాగే నీడ్స్ సొసైటీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాల్లో మేము దాదాపు 2008 నుంచి తలసేమియా సేవా కార్యక్రమాల్లో అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. బిఫోర్ ఎలా ఉండేదంటే అండి, తలసేమియా కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేశాము. తలసేమియా కేర్ అంటే ప్రతి తలసేమియా పేషెంట్కి కూడా ఎవ్రీ 15 to 20 days ఒక బ్లడ్ యూనిట్ అవసరం పడుతుండేది. దాన్ని మా పూర్తి బాధ్యతగా తీసుకొని 2008 నుంచి ఈ రోజు వరకు సుమారుగా 12,000 యూనిట్లు ఫ్రీగా మేము నీడ్స్ సొసైటీ తరఫు నుంచి తలసేమియా పేషెంట్స్కి ఇచ్చాము కంప్లీట్గా. అయితే ఇప్పుడు అది రోజు రోజుకి తలసేమియా పేషెంట్స్ అవసరం ఉన్న వాళ్ళు పక్క జిల్లాల నుంచి, నాట్ ఓన్లీ గుంటూరు అండి, కృష్ణా డిస్టిక్ నుంచి, ప్రకాశం డిస్టిక్ నుంచి కూడా మనకి రోజు రోజుకి పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు. అది కొంచెం ఓవర్ బర్డెన్ అయిపోతూ ఉంది. అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, ఇవి కొంచెం మనకి అనుకున్న స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తప్పుకోవడం వల్ల ఇది ముందు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచించి ప్రివెన్షన్ సైడ్ మేము ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. అలాగే మన దగ్గర ఉన్న పిల్లల్లో పర్మనెంట్గా ఏమైనా క్యూర్ చేసుకునే స్కోప్ ఉంది అనేది మనం ఒకసారి
సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళతో మేము పర్సనల్ గా బెంగళూరు విజిట్ చేసామండి. ఆబ్కాస్ వ్యవస్థను రద్దు చేయాలన్న ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరులోని రెవెన్యూ భవన్ లో మంగళవారం అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్ కుమార్, మధుపాపు, సంపత్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని కార్మికులందరూ ఓట్లు వేశారని వారు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి సంక్షేమ పథకాలను అందించాలని సూచించారు. ఆబ్కాస్ ని కనుక రద్దు చేస్తే ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఉద్యోగస్తులుగా. మరి స్పందించినప్పుడు మీకేమైంది అది నిజంగా పూర్తి చేయండి. ఆ విధానం ద్వారా మా ఉద్యోగస్తులు సమయానికి ఈఎస్ఐ చెప్పి మనకు ఒక విషయం చెప్పారు. ఏమనంటే అయినా మాకు తీసేసే ఆలోచన అయితే లేదు. అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ గంటా సంపత్ కుమార్ నా పేరు. ఈ రోజున మరి 6వ తారీఖు కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం మరి ఏజెన్సీని వచ్చే విధానం ఉందని మరి కొన్ని పత్రికల ద్వారా మరి బయటికి రావడం జరిగింది. అయితే ప్రభుత్వంలో ఒకరిద్దరు పెద్దలను అడగగా ఇది కాదండి, అలాంటి ఉద్దేశం ఏమీ లేదని చెప్పింది. అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులమే గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15,000 మందిని జింకానా గ్రౌండ్స్లో జరిగిన సమావేశంలో ఒక 11 తీర్మానాలు ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ 11 సమస్యలు ఏంటనగా హెచ్ఆర్ పాలసీ మరి మెప్మా సెప్ వారికి ఎలా ఉందో అలాగే ఇంప్లిమెంట్ చేయాలి అని, ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఉద్యోగస్తుల మాదిరిగానే వారికి కూడా సెలవు దినాలు ప్రకటించాలని, ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ రకంగా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అదే క్రమంలో మరి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, మరి ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టిలో మేము పెట్టడం, ఈ క్రమంలోనే మరి 6వ తారీఖున మళ్ళీ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ని ఏజెన్సీలో కలపాలి అనేది పేపర్లో ప్రచురణ అవటం. నమస్కారం, నా పేరు ఈదులమూడి మధుబాబు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ ఏపీజేఏసీ అమరావతి అనుబంధం. ఈ అసోసియేషన్కి నేను రాష్ట్ర కార్యదర్శిని. ఈ గుంటూరు జిల్లా సదస్సు ఈ రెవెన్యూ భవన్లో జరగటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏపీకాస్ అయితే పెట్టి, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అయితే పెట్టి కార్మికులందరికీ నెల 1వ తేదీన జీతాలు ఇవ్వటం మంచి పని చేసిందని చెప్పి మేమందరం సంతోషపడ్డాం. అదేవిధంగా ఆప్కాస్లో చేర్చి మా జీతాన్ని ఈ ట్రెజరీ ద్వారా మాకు ఇవ్వటం ద్వారా మాకు సిఎఫ్ఎంఎస్సి ఐడి రావటం వల్ల మాకు సంక్షేమ పథకాలు వర్తించమని చెప్పి ఆ ప్రభుత్వం. నా పేరు కిరణ్ కుమార్, గుంటూరు ఏపీజేఏసీ అమరావతి విభాగానికి నేను జిల్లా సెక్రటరీగా ఉన్నాను. మరి ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు 4 లక్షల పైచులకు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి గత ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి కూడా ఎంత నష్టపోయారో అందరికీ తెలిసిన విషయమే. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది, లేదంటే కొంత సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు రావాల్సినవి, ఉద్యోగస్తులు దాచుకున్నవి అన్నీ కూడా అవి వాళ్ళు క్రమక్రమేణా అయినా పరిష్కరిస్తారని ఒక ఆశాభావం ఉన్న నేపథ్యంలో మరి ఒక పిడుగుపాటుల లాంటి ఒక వార్తను ఏజెన్సీస్ ద్వారా తీసుకుంటామని కానీ, ఆప్కాస్ని రద్దు చేస్తామని కానీ, ఇలాంటి వార్త ఏదైతే ఉందో ఈ వార్త దాదాపు 4-5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇబ్బంది కలిగించే వార్త. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఉద్యోగులకి ప్రభుత్వం కనీస వేతనం కూడా అందించడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం గుంటూరులో జరిగే మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నేతలు అంజిబాబు, హనుమంతరావు, అరుణ్ పాల్గొన్నారు. బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఈరోజు గుంటూరు ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. నాతో పాటుగా
మన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరావు గారు, జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, పట్టణ అధ్యక్షులు మన అంజుబాబు గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయంలో దాదాపుగా మన రాష్ట్రంలో 14,800 మంది ఉద్యోగులు అందులో పనిచేస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సిఆర్పీలుగా లేకపోతే అనేక రంగాల్లో ఒక క్యాడర్లుగా వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు 2016లో రిక్రూట్మెంట్ కావడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో 2016లోనే అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోనే వీళ్ళంతా కూడా దాదాపు 15,000 మంది ఈ రాష్ట్రంలో అప్పటి నుండి ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం పైన రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తూ రసాయనాలు లేనటువంటి ఒక వ్యవసాయాన్ని ఈ సమాజానికి పరిచయం చేసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు. అయితే ఈ పనిచేస్తున్నటువంటి వీరిని కనీసం కార్మికులు కానీ ఉద్యోగులు కానీ గుర్తించినటువంటి పరిస్థితుల్లో పాలక ప్రభుత్వాలు లేవనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వీరికి కనీస వేతనం లేదు. దాదాపుగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి వీళ్ళకి 6,000, 9,000, 12,000 ఈ విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు వేతనాలకు దూరంగా ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు హెచ్ఆర్ పాలసీ ఈరోజు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ కావాలని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వారికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. వీరు గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు తిరుగుతూ అనేక ప్రమాదాలకు ఈరోజు వీరు నిలయంగా ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. వారికి హెల్త్ కార్డు లేదు, ప్రమాద బీమా లేదు, ఆరోగ్య బీమా లేదు. కాబట్టి వేతనాలు పెంపుదల లేదు. ప్రభుత్వం అందించేటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైనటువంటి అవకాశాలు ఈరోజు వారికి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారి సమస్యల కోసం అనేక విధాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. మీ దృష్టికి ఒకటి తీసుకొస్తా ఉన్నాను. 2023 సంవత్సరంలో దాదాపు 12 నెలలు వేతనాలు, ఒక సంవత్సరం పాటుగా వీరికి వేతనాలు అందేటువంటి పరిస్థితి ఇంతవరకు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. వారు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనతో మాకు ఇంకా ఏమన్నా మేము అడిగితే మా హక్కులు కోల్పోతామేమన్నటువంటి ఉద్దేశంతో ఇంతవరకు కూడా వేతనాలు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి తక్షణమే వారికి వేతనాలు ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి